రాజమహేంద్రవరంలోని ఎంతో ప్రతిష్టాకరమైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ చాలా ఆటుపోట్లు ఎదుర్కొంది. ఈ మధ్యనే సుమారు ఏడాదిన్నర కాలం అనుకుంటా వెనుక దీనికి రిపేర్లు కూడా ప్రభుత్వం వారు చేయించారు. కానీ ఒక్కసారి మీరు చూసినట్టయితే ఆ రిపేర్లు వెనక అసలు నాణ్యత లేదనేది చాలా సుస్పష్టం అవుతుంది. లారీలు వెళ్ళినా బస్సులు వెళ్ళినా సరే ఆ క్రొకడైల్ జాయింట్లా వేసిన ఆ రేకు పైకి కిందకి కదలడం పలువురిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. అంతేకాకుండా చాలా చోట్ల బ్రిడ్జికి కన్నాలు పడడం, అంటే ఫుట్పాత్కి ఒక హోల్స్ లాగా ఏర్పడడం, ఇవన్నీ కూడా రాజమండ్రి గోదావరిపై ఉన్న ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అభిమానులకు కావచ్చు, గోదావరి ప్రేమికులకు కావచ్చు, ఒక విధంగా బాధ, ఒక విధంగా భయం కూడా కలుగుతుంది. మరి అధికారులు ఎప్పటికైనా స్పందించి ఈ యొక్క రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జికి సంబంధించిన ఏవైతే రిపేర్స్ మైనర్స్ ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే చేయించి అది కూడా క్వాలిటీగా చేయించాలని ప్రజలు కోరుతున్నారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సురేష్. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూసారుగా ఎంత దారుణంగా ఉందో. అంటే సుమారుగా ఏడాది క్రితమే దీన్ని రిపేర్ అనేది చేశారు. ఈరోజు ఈ ప్లేటు, ఈ క్రొకడైల్ జాయింట్ ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ ఇలా లేచిపోవడం, ఆ సౌండ్ పరిస్థితి, పొరపాటున ఇది ఏదైనా తేడా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఈ విషయంలో ముందు చూపు. బస్సు వస్తుంది చూడండి, సౌండ్ ఎలా వస్తుందో, అది పరిస్థితి. సో మరి అధికారులు ఎందుకు ఇలా వదిలేస్తున్నారు? నాణ్యత లేని వర్కులు ఎందుకు చేస్తున్నారు? ఇటు ఒక కారు వెళ్ళినా, బైక్ వెళ్ళినా, ఇప్పుడు బస్సు వస్తుంది చూడండి, సౌండ్ వస్తుంది. ఇదండి పరిస్థితి. మరి దీనికి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కొనే పరిస్థితి మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ విషయంలో ఖచ్చితంగా అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.